హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఖైరతాబాద్ వినాయకుడి గుడి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్ట ఉంది. ఇప్పటికీ ఖైరతాబాద్ వినాయకుడి గుడికి 69 సంవత్సరాలు పూర్తయింది. అండ్ ఇప్పుడు 70 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. అండ్ 70 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా చాలా ఘనంగా చేయాలని వాళ్ళ ప్లాన్ ఉంది. కాకపోతే 100 రోజుల ముందే స్టార్ట్ చేసే పనులని ఇప్పుడు కూడా 50 రోజులైంది. ఇప్పటిదాకా సగం పనులు కూడా పూర్తి కాలేదు. అసలు ఎందుకు ఇంత లేట్ జరుగుతుంది ఏంటి అని మన రాజుగారు ఉన్నారు, మనం కనుక్కుందాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి సార్. ఇప్పుడు 69 సంవత్సరాలు అయింది వినాయకుడి గుడి పెట్టి ఇక్కడ ఖైరతాబాద్లో. ఇక్కడ 70 సంవత్సరాల మీద అడుగు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఇంత లేట్ అవ్వడానికి కారణాలు ఏమున్నాయి సార్? అండి, మన చిన్న చిన్న సమస్యలండి. మనం 66వ రోజు ఈ సంవత్సరం ఏంటంటే 70వ సంవత్సరం 1954లో స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడే, ఆయన స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత మా పెద్దనాన్నగారు ఆయన, దాని తర్వాత సుదర్శన్ మా నాన్నగారు 2022 ఆయన స్వర్గస్థులయ్యారు. సో ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం నిర్జల ఏకాదశి అనేది మనకు 100 రోజుల ముందు వస్తుండే, కానీ ఈ సంవత్సరం ఏంటంటే 87వ రోజు ముందు వచ్చిందన్నమాట. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న సమస్యలు బస్తీ కమిటీలో చిన్న చిన్న సమస్యలు, అంటే పెద్దవారు బస్తీలో ఇంతమంది కమిటీలో కొంచెం పెద్దవాళ్ళు మేము సపరేట్గా చేస్తామని ఒక చెప్పినప్పుడు ఇక వాళ్ళని అందరినీ ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న కూడా మీటింగ్ కూడా జరిగిందనమాట. దానివల్ల పనులు అయితే ఏంటంటే మనకు 60 రోజుల సమయం ఉంది, 170 అడుగులు, ఇంకా టాస్క్ కూడా పెద్ద ఉంది అని చూసినప్పుడు మళ్ళీ కార్పెంటర్లని అదేవిధంగా వెల్డర్లని ఎక్కువ సంఖ్యలో పెట్టి పనులనే చేయిస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ ఈ టైం వరకు తమిళనాడు కళాకారులు వచ్చేసి పని స్టార్ట్ చేసేది, కానీ కాకపోతే ఏంటంటే టైం తక్కువ ఉంది. అయినా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందిని పెట్టి కూడా పనులను తయారు చేస్తాను. రాత్రి పగలు వర్క్ చేస్తాం. ఇంతకుముందు ఎట్లుంటుండే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తుండే, కానీ ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే ఉదయం 6 గంటల నుంచి 9 వరకు ఒక టీం తయారు చేస్తుండే, మళ్ళీ ఈవినింగ్ ఇంకో టీం 9 మంది 6 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు ఇట్లా 2 టీంలు అనేది వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఇన్ టైంలో ఒక 4-5 రోజులు వినాయక చవితి ముందు 4-5 రోజులు టైం తక్కువ ఉంది, అయినా ఇన్ టైంలో ఎక్కువ మంది కళాకారులను పెట్టి రెడీ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. సో ఎలాంటి రూపం ఇప్పుడు మనం చూడబోతున్నాం వినాయకుడి గుడి? ఈ సంవత్సరం ఏంటంటే సప్తముఖ శక్తి వినాయకుడు అనేది చూపించబోతా ఉన్నాం అనమాట. సప్తముఖ శక్తి వినాయకుడు ఎందుకంటే 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగులు 70 సంవత్సరాలు 7 సర్పాలు 7 తలలు 14 హస్తాలతో భగవంతుడు వెలవబోతా ఉన్నాడు. దాంతోపాటు ఒక బాలరాముని విగ్రహం కూడా అయోధ్య నుంచి ఇక్కడ పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నామన్నమాట. ఎందుకంటే అందరూ అయోధ్య పోయి చూడలేరు కాబట్టి ఆలోచనతో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మీరు ఎన్ని అడుగులు వినాయకుడు అనేది మీరు పెట్టబోతున్నారు? ఇప్పుడు చూడండి, 70 సంవత్సరాలు 70 అడుగుల విగ్రహం అనేది చెప్పిన విధంగా పెడతా ఉన్నామన్నమాట. అయితే ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం కంటే ఇంకా అందంగా మేము తయారు చేస్తామని చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుతుంది కదా సార్, అంటే సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు? చూడండి, వినాయకుడి దగ్గర మేము ఎవరిని ఇన్వైట్ చేయము. ఓకే, ఒక అందరు విఐపీలు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి భగవంతుని దగ్గరకు వచ్చి వారి మొక్కుబడులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. ఆ విధంగా మేము విఐపీలు కూడా అందరు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ ఒక నమ్మకం అనమాట. ఈడ ఏది మొక్కుతే అది జరుగుతుందని ఒక నమ్మకం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇది భక్తుల వినాయకుడు, భక్తుల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలని జరుగుతుంది అనమాట. మేము ఏ విఐపీ దగ్గరికి పోయేసి ఎవరి దగ్గరికి దానం నాగేందర్ గారు, విజయారెడ్డి అక్క గారు, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మళ్ళీ దాంతోపాటు జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, ఇట్లా వాళ్ళందరూ సహకారము. బట్ ప్లస్ ఇక్కడ వచ్చి భక్తుల వల్ల ఇచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, అయోధ్య రాముని కూడా ఎవరు అంబానీ ఫ్యామిలీ చేయాలంటే చేయొచ్చు, అట్లా కాకుండా అందరితో కలెక్ట్ చేసి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి రాబోతున్నారా? ఫస్ట్ డే నుంచి ఇక్కడ పూజ నుంచి ఇక్కడ రాబోతున్నారని చూడండి, మేము చెప్పిన విధంగా ఏంటంటే మీరు ఫస్ట్ డే పూజకి మాత్రం గవర్నర్ గారు వారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, వాళ్ళు వస్తారు మొదటి పూజగా. లాస్ట్ టైం కూడా వచ్చారు, ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ. సో ఇది కేసు వినాయకుడి కొన్ని ఇంటర్నల్ గొడవల వల్ల కొన్ని ఇతర కారణాల వల్ల అందుకే లేట్ అయిందని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే వినాయకుడి గుడి ఈ సంవత్సరం 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 70 అడుగుల వినాయకుడి గుడి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం ఖైరతాబాద్లో. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రోజు పూజ రోజు రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారు అందరికీ రాబోతున్నారన్నారు. 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఇంకా ఘనంగా చేయాలి, ఇంకా అలాగే చేస్తామని రాజుగారు చెప్తున్నారు.
అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.